విద్య ఒక పదునైన ఆయుధం వంటిది. ఎప్పటి వరకైతే విద్యావంతులైన వాళ్ళు తమ దృష్టికోణంలో సౌమ్యతకి సంస్కారానికి విలువివ్వరు, అప్పటిదాకా వాళ్ళొక క్రూర జంతువు కంటే అధిక క్రూరులవుతారు. మరిప్పుడు ఏం చేద్దాం గురువుగారు? మీరే ఏదో ఒక ఉపాయం చెప్పండి. ఈ దుష్ట శక్తుల్ని చాలా తొందరగా కట్టడి చేయాల్సి ఉంటుంది. అందుకే మనం యజ్ఞం జరిపించి స్వర్ణ ముద్రికల్ని దానంగా ఇవ్వాలి. అప్పుడే అందరికీ మేలు జరుగుతుంది. లేకపోతే ఈ అనర్థం నుంచి మిమ్మల్ని ఇక ఎవ్వరూ కాపాడలేరు. ఆ తర్వాత మీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. అర్థమైందా? అమాయకుల దగ్గర నుంచి బంగారు నాణేలు దోచుకుంటూ ఉండు. ధర్మం పేరు చెప్పి వీళ్ళని భయపెడుతూ ఉండు. దగా చేస్తూ ఉండు. కానీ భగవంతుడు మొత్తం అన్నీ చూస్తూ ఉంటాడు. ఆఖరికి ఈ బంగారు నాణేలన్నీ నువ్వే దాచుకుంటావుగా. మీరు సరిగ్గానే చెప్పారు. గురువుగారు సరిగ్గానే చెప్పారు. మరేమంటారు గ్రామస్తులారా? యజ్ఞం చేద్దామా? యజ్ఞం తప్పకుండా చేయండి. మాకు కావాల్సింది ఆ దుష్ట శక్తుల్ని అంతం చేయడమే. సరే, అయితే మనందరం కలిసి యజ్ఞానికి ఏర్పాట్లు మొదలు పెడదాం. అరే, పాడి పంట అమ్ముకుని బంగారు నాణ్యాలు కొనుక్కుందాం. మన గురూజీ ఏదైతే శాంతి ఉపాయం చెప్పారో అలాగే చేద్దాం. అది మనందరికి మంచిదే కదా. అలాగే చేద్దాం. పదండి, అందరూ పదండి. పదండి పదండి. యజ్ఞం జరిపించు, హోమాలు జరిపించు. కానీ యజ్ఞంలో బంగారు నాణేలు ఏం అవసరం? ఆహుతి ఇవ్వాలనుకుంటే మనసులో ఏదైతే కల్మషం ఉందో దాన్నివ్వు. నీలో ఉన్న ద్వేషాన్ని ఆహుతివ్వు. కుళ్ళు ఉంది, దాన్ని ఆహుతివ్వు. పరస్పరం ప్రేమించుకోండి, అలాగే ప్రేమగా ఉండండి. నేనిప్పుడు వేరే చోటికి వెళ్ళాలి. అక్కడ నా అవసరం ఉంది. ఊరుకో వదినా, ఏడవకు. నాకు తెలుసు వదినా, మన జీవితంలో కష్టాలే రాశాడు దేవుడు. కష్టాల్ని పంచుకుంటే మనసులో కొంచెం బాధ తగ్గుతుంది. బాల ఎక్కడున్నా సరే మన దీవెల్ని ఎప్పుడూ వాడికి తోడుగా ఉంటాడు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నీ ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. వదిన, డాక్టర్ ఏమన్నారు? వదిన, డాక్టర్ ఏమి చెప్పారు? అమ్మా చెప్పు. ఇచ్చారు, మందులు ఇచ్చారు. మందులు 6 నెలల పాటు వాడుతూ ఉంటే తగ్గిపోతుందని చెప్పారు. మిగతా ఇంత చెప్పారు. వదిన ఎప్పుడు నాకు తగ్గాలని కోరిక లేదు. అమ్మా మేం కూడా ఉన్నాంగా. మీ అందరినీ చూసుకునే బతుకుతున్నాను. నాన్న, అమ్మ జబ్బు బాగా ముదిరిపోయిందా? లేదు, మందులతో తగ్గిపోతుందంట. నానా, బాల గురించి అయితే ఏం మాట్లాడొద్దు. కాదు నాన్న, వేరే విషయం అడగాలి. నాన్న, ధర్మం అంటే? మనిషి జీవించడానికి ధర్మం అనేది ఎందుకు అవసరమవుతుంది? కూర్చో కూర్చో. భీంబాబు,
ఒకే విధమైన నమ్మకాన్ని పాటించే వ్యక్తులకి వారి నమ్మకాలే వారి ధర్మం. అలాగే జీవించడానికి ధర్మం అనేది అవసరం కూడా. ఎందుకంటే నిజాయితీతో ఆచరించినప్పుడు ధర్మం జీవితాన్ని సుఖంగా సంతోషంగా ఉంచుతుంది. మనసులో ప్రేమ భావాన్ని, సోదర భావాన్ని పెంచుతుంది. కానీ ఎప్పుడైతే ఒక మనిషి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవటం మొదలు పెడతాడో అప్పుడు ఆ ధర్మం విషతుల్యం అవుతుంది. నాన్న, వంచన అంటే? ధర్మం పేరు చెప్పి జనాల్ని భయపెట్టే ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా ఒప్పించుకునే కుట్ర, తమ పంతాన్ని నెగ్గించుకోవడానికి అడ్డదారి ప్రయత్నం, సమాజం మీద తమ ఆధిపత్యాన్ని సాధించుకోవాలన్న దురాశ. అప్పుడే ఎవరూ కూడా ధర్మం పట్ల అసమ్మతిని చూపించలేరు, అలాగే ఎదురు తిరిగి ప్రశ్నించలేరు. దానికోసం రకరకాల ఎత్తులు వేయడం, ఇదే వంచనంటే. కానీ నాన్న, ధర్మాన్ని ఎంచుకోవడానికి తప్పకుండా మనిషికి సొంత అధికారం ఉండాలిగా నాన్న. ఖచ్చితంగా, అసలైతే అలాగే ఉండాలి. కానీ అలా జరగడం లేదు, అది వేరే విషయంలే. కానీ నాన్న, అలా ఎందుకు జరగడం లేదు? కొన్ని ప్రశ్నలకి సమాధానాలు 2 మాటల్లో చెప్పలేం భీమ్. ఇది అటువంటి ప్రశ్నే. ఇప్పుడు నువ్వు స్కూలుకు వెళ్ళి బాగా చదువుకో, జ్ఞానాన్ని సంపాదిస్తావు చూడు. ప్రతి కష్టమైన ప్రశ్నలకి నీకు జవాబులు దొరుకుతూ ఉంటాయి. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు మనం మనలోనే వెతుక్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనం అన్నిటికంటే ఉత్తమమైన సమాధానాన్ని తవ్వితీస్తాం. నువ్వు స్కూలుకు వెళ్ళు, నేను కూడా పనికి వెళ్తాను. ఆనంద్ స్కూల్కి వెళ్ళడానికి తయారవ్వు. నేను పనికి వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళు. వదినా, నువ్వు విశ్రాంతి తీసుకో, వంట నేను చేస్తా. తులసి, మంజుల రండి, కట్టెలు తీసుకొద్దాం. నేను కూడా ఏదైనా పని చేయాలి. అప్పుడే ఇంట్లో ఏదో విధంగా సహాయపడతాను. నేను నా భర్తకి భారంగా మారి బతకలేను. అమ్మా, మేం స్కూల్కి వెళ్తున్నాం. నువ్వు బాలా అన్నయ్య గురించి ఎక్కువ ఆలోచించొద్దు. నాన్నకి చేదోడు బాదోడుగా ఉండడానికి పని వెతుక్కోవడానికి వెళ్ళాడు. తొందరగానే వస్తాడులే. ఇప్పుడు చిన్నవాడైన నా కొడుకే పని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇక నేను కూడా వెతుక్కుంటాను. అమ్మా, అమ్మా, అత్త, అమ్మ కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అరే, ఇక్కడే కూర్చుందిగా. ఎటు వెళ్ళింది? వస్తుందిలే, రండి మనం వంట చేయడానికి ఏర్పాట్లు చేద్దాం. భీమ్, నమస్కారం గురుగారు. చల్లగా ఉండండి. భీమ్, బాలాయుడు కనిపించట్లేదు. మీతో పాటు రాలేదా? వాడికి ఆరోగ్యం బానే ఉంది కదా? గురుగారు, అది బాలా అన్నయ్య ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. వీళ్ళ అన్నయ్య ఊరందరికీ తెలుసు. మీకు తెలీదా అంబేద్కర్ మాస్టర్ గారు? నీకు తెలిస్తే అయితే ఏంటి, నువ్వేమైనా పెద్ద ఘనత సాధించావా? భీమ్, బాలా ఎక్కడికి వెళ్ళాడు? తను డబ్బు సంపాదిస్తాడంట. నన్ను బాగా చదివించడానికి, అమ్మకి వైద్యం చేయించడానికి, ఇంకా అక్కలకి పెళ్లి చేయడానికి. ఏం పర్వాలేదు, నువ్వేమీ దిగులు పడకు. మీ బాలన్నయ్య కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తాడు. గురువుగారు, తను ఇంక రాడులేండి. వీళ్ళ జాతి వాళ్ళు కొందరు మా ఇంటికి కొంచెం దూరంలో ఉంటారు. వాళ్ళ ఇళ్లలో నుంచి కూడా 2 కుర్రాళ్ళు పారిపోయారు. ఇప్పటిదాకా తిరిగి రాలేదు. తాగి తాగి అక్కడే చచ్చారు. కానీ మా బాలా అన్నయ్య తిరిగి వస్తాడు. ఎందుకంటే మా అన్నయ్య మా నాన్న మీద ఒట్టు పెట్టాడు. తను ఎప్పుడూ కూడా సారా లాంటిది ఏమీ తాగడని. మా బాలా అన్నయ్యకి ఏమీ అవ్వదు. తను తప్పకుండా తిరిగి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు?
స్కూల్లో భారం, ఇంకా ఇంట్లో కూడా భారమే మీ బాల అన్నయ్య. మా నాన్న అంటాడు అసలు వీళ్ళ జాతే ఈ భూమికి భారం అంట. నోర్మయ్, ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. ఈ విధంగా మాట్లాడటం మహాపాపం చేసినట్టు అవుతుంది. మీ నాన్న చెప్పింది తప్పు. మూర్ఖులు ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నీకిక్కడే పనిష్మెంట్ ఇస్తాను, తెలిసిందా? వెళ్ళండి, ఇక మీ క్లాస్కి వెళ్ళండి, వెళ్ళండి. మమ్మల్ని తిడితే నిజం అబద్ధం అవుతుందా మాస్టరు? ఆనందన్నయ్య, బాలా అన్న ఇల్లు వదిలి వెళ్ళి తప్పేమి చేయలేదుగా? భీమ్, నువ్వు బాధపడకు. బాలన్నయ్య ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు నేను అందరికీ సమాధానం చెప్తాను, మనకి వాళ్ళకి ఎంత తేడా ఉందో అని. భీమ్, మీ ఇల్లు, మీ కుటుంబం, ఇంకా పెంపకం అన్నిటికంటే గొప్పది. బాల మిగతా వాళ్ళందరిలాగా కాదు. వాడు ఇంట్లో నుంచి బాధ్యతల బరువును తీసుకెళ్లాడు. వాడు పారిపోలేదు. బాధ్యతలతో ముడిపడిన అనుబంధాలంటే వాడికి చాలా ప్రేమ గౌరవం ఉంది. చూస్తుండు, బాల తప్పకుండా ఇంటికి తిరిగి వస్తాడు. నువ్వేం దిగులు పడకు. వాడెక్కడున్నా వాడు మంచితనంతో ఖచ్చితంగా దారి వెతుక్కుంటాడు. అర్థమైందా? అర్థమైంది గురువు గారు. అబ్బా, గోదాంలో ఇంత చెత్త ఏంటి? అక్కడ పెట్టాది. రామ్జీ, ఇట్రా. ఏంటి సెట్ గారు? గోదాం శుభ్రం చేసేవాళ్ళు రాలేదా? రాలేదండి. ఇలా నెలలో 2-3 రోజులు ఎగ్గొడితే ఎలా కుదురుతుంది? నిర్లక్ష్యానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అసలు అన్నయ్య ఇలాంటి వాళ్ళని ఎలా భరిస్తాడో తెలియటం లేదు. రేపు రానే ఆవిడని పనిలోంచి తీసేస్తాను. సెట్ గారు, ఆమెకి నచ్చ చెప్పండి. టెన్షన్గా పనిలోకి రమ్మని. ఇలా ఒకరి కడుపు మీద కొట్టడం తప్పవుతుంది సెట్ గారు. అయ్యో రామ్జీ, నేను ఆమెకు చాలాసార్లు చెప్పాను. ఆమెకు చీమ పుట్టినట్టు కూడా లేదు. చూడు రామ్జీ, ప్రతి ఒక్కరూ నీలా పనివంతులు, నిజాయితీ పరులు కాదు. ప్రపంచంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎలా వీలైతే అలా బతుకుతారు. అంతేగాని కష్టపడి వాళ్ళ పరిస్థితిని మెరుగుపరుచుకోరు. అలాంటి వాళ్ళ మీద అసలు జాలి పడకూడదు. నేను బయటికి వెళ్ళి వేరే ఎవరినైనా తీసుకుని వస్తాను. ఎవరో ఒకరు దొరుకుతారులే. సెట్ గారు, ఈ పనికి నన్నే పెట్టుకోండి. దాంతోపాటు ఈ పని కూడా చేసుకుంటాను. వేరే వాళ్ళని పెట్టుకునేదంటే నన్నే పెట్టుకోండి. ఓడవటం తొడవటం అన్నీ చేస్తాను. మీ మనసుకి ఎంత తోస్తే అంత ఇవ్వండి చాలు. ఏం మాట్లాడుతున్నావు రామ్జీ నువ్వు? నేను అన్నయ్య నీకు చాలా మర్యాద ఇస్తాం. పైగా నువ్వు సుబేదారుగా పనిచేశావు. అలాంటి నేను మీతో ఇలాంటి పనులు ఎలా చేయిస్తాను? ఒకవేళ అన్నయ్యకి తెలిస్తే ఆయన చాలా కోపడతారు. సేట్ గారు, కళ్ళ ముందు పని ఉన్నప్పుడు నేను దాన్ని వదులుకోదలుచుకోలేదు. నా కొడుకు, పెద్ద కొడుకు ఇళ్ళు వదిలి వెళ్ళిపోయాడు. వాడేమనుకున్నాడంటే తన తండ్రికి అంత స్తోమత లేదని, తన పిల్లల్ని చదివించలేడని, నా భార్యకి వైద్యం చేయించలేనని. నేను వాడికి నచ్చ చెప్పలేకపోయాను. కుటుంబ బాధ్యతలన్నీ నిర్వర్తించడంలో తన తండ్రి సమర్థుడని. అందుకే నేను ఏ పనైనా చేస్తాను సేట్ గారు, ఏదైనా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు కాస్త ఎక్కువ డబ్బులు సంపాదించడానికి అది ఎలాంటిదైనా పర్లేదు, నాకు పని ఇవ్వండి చాలు. మీ ఈ ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. సరే రామ్జీ, నేను ఒక పని చేస్తాను. నేను మీకు జీతం పెంచుతాను. కానీ మీరు ఇలాంటి పనులు చేయొద్దు. చూడు, నాకు తెలుసు, నా దృష్టిలో, అన్నయ్య దృష్టిలో మీ మీద మాకు చాలా గౌరవం ఉంది. మీతో ఇలాంటి పనులు చేయిస్తుంటే మాకు మంచిగా అనిపించదు. అయితే వద్దులేండి సేటు గారు, నాకు పని కావాలి, జాలి కాదు. సరే, మీరు ఎవరినైనా వెతుక్కోండి, క్షమించండి.
సరే రామ్జీ సత్పాల్, అలాగే. ఇప్పుడు అర్థమైంది మీ భీమరావు గురించి ఎందుకు చర్చించుకుంటారు. తన తండ్రి ఎంత స్వాభిమాని కాబట్టి ఆ ప్రభావం పిల్లల మీద కనిపిస్తుంది. మీరు ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుంది. ఇప్పుడే మీరు ఈ పనులన్నీ చూసుకోండి. కానీ ఒక్క విషయం, మీరు నా ముందు మాత్రం ఈ పనులన్నీ చేయొద్దు. నేను బయటికి వెళుతున్నాను, పని అయిపోగానే నాకు చెప్పండి, నేను అప్పుడు వస్తాను. ధన్యవాదాలు. కానీ అన్నయ్య ఒకవేళ అడిగితే మాత్రం మీరే సమాధానం చెప్పుకోవాలి. సరే సేట్ గారు. అమ్మగారు ఏదైనా పనుంటే చెప్పండి, చేస్తాను. లేదు లేదు, పని లేదేం లేదు. ఎలా మెల్లు. అయ్యగారు ఏదైనా పనుంటే చెప్పండి, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నువ్వు సత్పాల్ భార్యవు కదూ? చూడు, నేను నీకు ఇంటి లోపల పనేది ఇవ్వలేను. ఇంకేం చేస్తావు నువ్వు? అయ్యా, బయట పని ఏమైనా సరే చేస్తాను, ఇవ్వండి అయ్యా. పేడెత్తుకెళ్ళి దూరంగా ఉన్న పొలంలో పడేయాలి. అడవి దగ్గర అంబేద్కర్ గారి పొలం ఉంది చూడు, దాని పక్కనే నా పొలం ఉంది. వేసొస్తావా? వేస్తానయ్యా. సరే అయితే, వెనకాల పశువుల పాకుంది. రోజు ఉదయం సాయంత్రం పేడెత్తి నా పొలంలో పడేయాలి, సరేనా? మీది చాలా పెద్ద మనసు అయ్యగారు. సరే వెళ్ళు. నేను బ్రతుకున్నంతకాలం నా శక్తి వంచన లేకుండా కష్టపడతాను. బాబు బాలా, ఇవాళ కాకపోతే రేపైనా నువ్వు తెలుసుకుంటావు, నీ తండ్రి ఎప్పుడు ఒక్క క్షణం పాటు కూడా బలహీనపడలేదని. నా కుటుంబం కోసం నేను చేయగలిగింది ఏదైనా చేస్తాను. నేనైతే కొంతమందితో మాట్లాడాను కూడా. వాళ్ళు ఏమంటున్నారంటే 10-15 రోజులు కష్టపడి నేర్చుకుంటే అప్పుడు చక్కగా వాయించచ్చు అన్నారు. అలాగే కొన్ని నెలల సంపాదన కూడా మొదలవుతుంది. ఈ ఉన్న డబ్బులతో ఒక నెల గడుస్తుంది. నేను రోజు బయట టీ తాగుతుంటాను. రేపటి నుంచి అది కూడా మానేస్తాను. అప్పుడు ఇంకొన్ని డబ్బులు మిగులుతాయి. కానీ నాకు జీవితాంతం ఈ విషయం మునులా గుర్తుతూనే ఉంటుంది. నా పెద్ద కొడుకు చదువుకోలేకపోయాడని. ఇంట్లోనే ఉన్నానంటే పిల్లలకి అనుమానం వస్తుంది నాకు ఇప్పుడు ఏమీ పని లేదని. దానివల్ల పిల్లల మనోధైర్యం తగ్గిపోతుంది. అయినా బయటికెళ్ళి ఏదైనా పని వెతుక్కోవాలిగా. మన ఇంటి ముందు ఒక టీ కొట్టు ఉంది కదా, సరిగ్గా దాని ముందు నేను ఒక టీ కొట్టు పెడతాను. ఒకటి నీ భార్యకు వైద్యం చేయించు, లేదా నీ కొడుకుని చదివించు. అమ్మా నాన్నల సంతోషమే ముందు, ఆ తర్వాతే పెళ్లి. అమ్మా, మాకు ఫీజు కట్టడానికి డబ్బులు కావాలిగా. ఇంకా అసలు మీ దగ్గర కూడా ఇప్పుడు ఏమీ డబ్బులు లేవుగా. అందుకే డబ్బులు సంపాదించాలని అనుకున్నా. భీమ్, భీమ్. ఏంటి ధ్రువా? భీమ్, ఆ అమ్మాయి అదే నీతో చదువుకుంటానని చెప్పిందే, తను నిన్ను కలవడానికి స్కూల్కి వచ్చింది. కానీ అప్పటికే నువ్వు వెళ్ళిపోయావు. ఎందుకు? నాకేం తెలుసు, కానీ తను నిన్ను కలవాలని చెప్పింది.
అలాగే సరే, ఎక్కడికి వెళ్ళమని చెప్పింది? అదే పెద్ద జాతి వాళ్ళ వీధి చివరి దాకా వెళ్ళిపోతే అక్కడ ఒక మామిడి తోట ఉంది, అక్కడ కలవమంది. సరే అయితే. అరే ధ్రువ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? మాతో పాటు రావా? నేను పని మీద వెళ్తున్నాను, ముందు మీరు మాట్లాడుతుండండి, అప్పటిలోగా పని పూర్తి చేసుకొని వస్తాను. సరే ధ్రువ. రామ్జీరా, కలిసి భోంచేద్దాం. సేట్ గారు, నేను మీతో కలిసి... ఇదిగో చూడు రామ్జీ, మీ షరతులకు ఒప్పుకునే పనిచ్చానుగా. ఇప్పుడు మీరు భోంచేసి తీరాల్సిందే. 600 సరే. రా కూర్చోండి. అయ్యో రండి, కలిసి కూర్చొని భోంచేద్దాం. కూర్చోండి.